సాల్మన్ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్త మరణం. మొన్న అతను పల్నాడు నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తే అలాగ వెళ్ళిపోయి తన భార్య అనారోగ్యంగా ఉందని చెప్పి చూడటానికి వెళ్ళినటువంటి సందర్భంలో తెలుగుదేశం నాయకులు కొట్టిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోతే, కోమాలోకి వెళ్ళిన వ్యక్తి మీదనే కేసు పెట్టి సెక్షన్ 324 ప్రకారం అంటూ అతని మీదన అతని కుటుంబం మీదనే కేసు పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత అతన్ని ఆసుపత్రిలో చేరిస్తే చావు బతుకుల మధ్య 4 రోజుల పాటు ఉన్నా కూడా సరైన వైద్యం అందించలేదు. కనీసం చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలో, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు 4 రోజుల పాటు. అతని వైద్యం అంటే పాపం పేదవాడి బ్రతుకుని ప్రభుత్వ ఆసుపత్రికే పరిమితం చేసినటువంటిది అటు రాజకీయం నడిచింది. ఫైనల్గా అతను ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అతను చనిపోయిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నిన్న కాసు మహేష్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు పోలీసులు అడ్డుకోవడం, లేదని పెద్ద ఎత్తున పబ్లిక్ అందరూ పోగేటప్పటికి అనుమతించడం, ఆ తర్వాత నివాళులు అర్పించడం ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి స్పందించి దీని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం, ఆ తర్వాత సుధాకర్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునివ్వడం. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే తమ కార్యకర్త అయినటువంటి వ్యక్తిని, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని హత్య చేశారు అన్నటువంటి కారణంతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అన్నటువంటిది ఎక్కడికక్కడ దళిత సంఘాలు ఉద్యమం చేయాలన్నటువంటి పిలుపు. దాంట్లో భాగంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకుంటోంది.